వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో రుచికరమైన కొబ్బరి అన్నం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: ఉడికించి పెట్టుకున్న అన్నం 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్, వేరుశనగ పప్పు 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత వేరుశనగ పప్పును వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పును వేసి వేయించుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకుందాం. ఇవి వేగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. దీనిని కొంతసేపు వేయించుకోవాలి. తరువాత ఉడికించి పెట్టుకున్నటువంటి అన్నం వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎంతో ఈజీగా రుచికరమైన కొబ్బరి అన్నం రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.